గతంలో లేని వివరాలు ఇప్పుడెలా వచ్చాయి? ఇంటి వద్ద పెన్షన్ల కోసం డిమాండ్ చేశామన్న చంద్రబాబు. దొంగ హామీలతో మోసం చేశారు, బాబుకు ఓటు వేస్తే గోవిందా గోవిందా అన్న జగన్. కాంగ్రెస్ లో చేరిన గుత్తా అమిత్ రెడ్డి, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన దీపాదాస్ మున్షి. ఆరో దశ సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల. మొత్తం 57 లోక్సభ స్థానాలకు మే 25న పోలింగ్. ఏపీలో కూటమి మేనిఫెస్టో విడుదలకు రంగం సిద్ధం. రేపు ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించనున్న ఎన్డీఏ కూటమి. పులివెందుల్లో సీఎం జగన్ సతీమణి ప్రచారం. వేంపల్లిలో ప్రచారం నిర్వహించిన వైఎస్ భారతి. దేశవ్యాప్తంగా తీవ్ర వడగాలులు, హెచ్చరించిన వాతావరణ శాఖ. సింగరేణి గనుల్లో పనివేళలు మార్చండి, ఎండల నుంచి కాపాడాలని టీజీబీకేఎస్ డిమాండ్. రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో, కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు. కేజ్రీవాల్ ను కలిసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ. సునీత అభ్యర్థనను తిరస్కరించిన తిహార్ జైలు అధికారులు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి డెప్యుటేషన్ పొడిగింపు. జూన్ 30 వరకు డెప్యుటేషన్ పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు. మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో మరొకరి అరెస్ట్. నటుడు సాహిల్ ఖాన్ ను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు. కశ్మీర్ బందిపోరా జిల్లాలో దట్టంగా మంచు. లోయలో 1 అడుగు మేర పేరుకుపోయిన మంచు. పాకిస్తాన్ ఉప ప్రధానిగా ఇషాక్ జార్ నియామకం. కేబినెట్ డివిజన్ నోటిఫికేషన్ విడుదల. హార్వర్డ్ యూనివర్సిటీలో పాలస్తీనా జెండా కలకలం. చర్యలు తీసుకుంటామన్న హార్వర్డ్ ప్రతినిధి. దుబాయ్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్పోర్ట్. 2,09,000 కోట్లతో నిర్మాణం. మాజీ రెజ్లర్ ను పెళ్లాడిన ఇండియన్ బిలియనీర్. వివాహ బంధంతో ఒక్కటైన అంకుర్ జైన్, ఎరికా హముండ్. తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ. ఖాళీగా దర్శనమిస్తున్న సర్వదర్శనం కంపార్ట్మెంట్స్. ఇవాళ కోల్కతా ఢిల్లీ మధ్య మ్యాచ్. కోల్కతా వేదికగా రాత్రి 7:30 గంటలకు బిగ్ ఫైట్.